హలో ఫ్రెండ్స్, నేను మీ మహీంద్ర. మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు కదా, ఇది ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్లో ఉంది. అందరూ ఇదే క్రియేట్ చేసుకుంటున్నారు. మీరు కూడా మీ ఫోటోతో ఈ విధంగా క్రియేట్ చేయాలి అనుకుంటే వితిన్ ఏ మినిట్లోనే గూగుల్ జెమినీ ఏఐని వాడి మీ ఫోటోతో ఈ విధంగా ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. వీడియోని పూర్తిగా చూసి ఒక్క లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఇంకా మంచి మంచి ఏఐ ప్రాంప్ట్లు తీసుకొస్తాను. మొదటిసారి మన ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్న కామెంట్ సూపర్ అని నేసని పెట్టండి. ఇంకా మంచి మంచి వీడియోలు తీసుకొస్తాను. ఓకే, డిస్క్రిప్షన్ ఇచ్చిన ఆల్ మెటీరియల్ పైన క్లిక్ చేస్తే ఇక్కడికి వస్తారు. ఇందులో కిందకు వెళ్తే బ్లూ కలర్లో ఒక ప్రాంప్ట్ ఉంటుంది, టెక్స్ట్. ఈ బ్లూ కలర్ వరకు సెలెక్ట్ చేసుకొని నొక్కి పట్టి కాపీ చేసి క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్ళి గూగుల్ని ఓపెన్ చేయండి. గూగుల్ సెర్చ్లో జెమినీ ఏఐని సెర్చ్ చేయండి. గూగుల్ జెమినీ వాళ్ళది ఫస్ట్ వస్తుంది, ఓపెన్ చేయండి. క్రోమ్ బ్రౌజర్లో క్రియేట్ చేసుకుంటే అవుట్పుట్ బాగా వస్తుంది. వెబ్ వెర్షన్ అనేది చాలా బాగా పనిచేస్తుంది కాబట్టి క్రోమ్లో ట్రై చేయండి, బాగా వస్తుంది. ఓకే, ప్లస్ పైన క్లిక్ చేశాను, అప్లోడ్ ఫైల్ పైన క్లిక్ చేశాను. ఫోటో, వీడియో లేదా గ్యాలరీ పైన క్లిక్ చేస్తే గ్యాలరీ ఓపెన్ అవుతుంది. మీ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి, ఇక్కడికి ఇంపోర్ట్ అవుతుంది. ఆస్క్ జెమినీ దగ్గర క్లిక్ చేసి ఇక్కడ హోల్డ్ చేసి పెడితే పేస్ట్ అని వస్తుంది, ఇది క్లిక్ చేయండి. ఇక్కడ పేస్ట్ అవుతుంది మనకి టెక్స్ట్ అనేది, ప్రాంప్ట్. పైకి వెళ్తే వైబ్రెంట్ మెగెంతా అని ఒక కలర్ ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేసి వైబ్రెంట్ మెగెంతా దగ్గర రెడ్, బ్లూ, బ్లాక్, ఎల్లో, ఆరెంజ్ ఇంకా ఏదైనా రాసుకోవచ్చు మీ ఇష్టం. ఎగ్జాంపుల్ నేనైతే ఎల్లో అని మెన్షన్ చేశాను. మీరు మీకు నచ్చిన షర్ట్ కలర్ని ఇక్కడ మెన్షన్ చేసి సెండ్ చేయండి. ఇది ఇమేజ్ని జనరేట్ చేస్తుంది. అయితే మీరు ఇచ్చే ఫోటో అనేది ఇంత నీట్గా ఇంత డీటెయిల్డ్గా ఉంటే వచ్చే అవుట్పుట్ కూడా అంత అందంగా ఉంటుంది. కాబట్టి మ్యాక్సిమం అనేది ఇలాగా ఉండేటట్లు చూసుకోండి. ఫోటోని అవుట్పుట్ బాగా వస్తుంది. ఓకే, ఇలా ఇచ్చాను, ఇమేజ్ జనరేట్ అవుతుంది. చూడండి, చాలా బాగా జనరేట్ అయింది. ఇంకో విషయం చెప్తాను, ఇదే ప్రాంప్ట్ ఇదే ఫోటో మళ్ళీ ఇస్తే ఈ స్టైల్ మారుతుంది. కావాలంటే ట్రై చేయండి, బ్యాక్కి వెళ్ళి ముందుకు వచ్చి మళ్ళీ ఫ్రెష్గా ఇవ్వండి, స్టైల్ మారుస్తుంది. ఎన్నిసార్లు ఇస్తే అన్ని స్టైల్స్లో వస్తుంది. షర్ట్ కలర్ మీకు నచ్చింది పెట్టుకోండి. ఓకే, ఎవరి విష్. ఫోటో పైన నొక్కి పట్టాను, డౌన్లోడ్ ఇమేజ్ పైన క్లిక్ చేశాను, డౌన్లోడ్ అగైన్ క్లిక్ చేశాను, నా ఫోన్లోకి డౌన్లోడ్ అవుతుంది. లేదా ఫోటో పైన క్లిక్ చేసి టాప్లో ఉన్న డౌన్లోడ్ సింబల్ క్లిక్ చేసినా నా ఫోన్లోకి డౌన్లోడ్ అవుతుంది. ఈ విధంగా క్రియేట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఎడిటింగ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.